అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్యామిలో మనం నిజమైన తపస్సు గురించి తెలుసుకుందాం. వశిష్ఠ రామాయణంలో వశిష్ఠుడు శ్రీరాముడితో నిజమైన ఆత్మజ్ఞానాన్ని సంపాదించేటప్పుడు మనం ఎలా ఉండాలి అనే ఒక చెప్పిన చిన్న కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాలవ దేశాన్ని సికిధ్వజుడు చూడాల అనే ఇద్దరు భార్యాభర్తలు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎంతో ధర్మబద్ధంగా ఉండాలనుకునేవాళ్ళు. ఇద్దరూ ఒకరోజు ఆత్మజ్ఞానం పొందాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళ మనస్థితులు మాత్రం వేరుగా ఉండేవి. సికిధ్వజుడు మాత్రం ఎప్పుడు భౌతిక జీవితమే తనకు ఆనందదాయకమని భావించేవాడు. చూడాల మాత్రం ఎప్పుడు నిజమైన జ్ఞానం కోసం ఎన్నో భగవత్ తత్వాలను తను అధ్యయనం చేసి తన పరిపూర్ణమైన మనస్సును భగవంతునికి అర్పించేది. అది చూసి ఈ సికిధ్వజుడు చాలా వైరాగ్యాన్ని పొందుతూ ఉండేవాడు. అలా వైరాగ్యం పొంది ఈ సంసారాన్ని వదిలేసి తన అడవులకు వెళ్ళిపోతాడు. మరి తర్వాత ఏం జరిగింది? చూడాలా కూడా అడవులకు వెళ్ళిపోతుందా? ఇద్దరు ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తారా అంటే నెక్స్ట్ వీడియో చూసేయండి. థ్యాంక్ యూ.